Yeah, good morning all. Let's start. So today's topic వచ్చేసరికి బ్యాక్ అండ్ బ్లాక్. ఓకే. సో ఈ బ్యాక్ అండ్ బ్లాక్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో ఇది నా అజూర్ ఇన్ఫ్రా, ఇది వచ్చేసి అడ్మిన్ 1 ల్యాప్టాప్ అనుకుందాం. ఇది వచ్చేసి అడ్మిన్ 2 ల్యాప్టాప్ అనుకుందాం. ఓకే. నా ఈ అడ్మిన్ 1 లో ప్రొవైడర్ బ్లాక్ తో పాటు అథెంటికేషన్ అవన్నీ RJFL01 క్రియేట్ చేస్తున్నాడు. ఓకే. So now this is admin 1 and here admin 2 ఉంది. నా మేనేజర్ ఏం చెప్పాడంటే, నువ్వు రిసోర్స్ గ్రూప్ 1 అనేది క్రియేట్ చెయ్యి, టెరాఫామ్ యూజ్ చేసుకోండి అంటే, సో హీ హాస్ క్రియేటెడ్ ద కోడ్ అండ్ హీ హావ్ రన్ ద కోడ్. నా అజూర్ ఇన్ఫ్రాలో ఏది క్రియేట్ అయింది, ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ 1 అనేది క్రియేట్ అయింది. GFL01 అనేది క్రియేట్ అయింది. నా సేమ్ కోడ్ అడ్మిన్ 2 యూజ్ చేస్తున్నాడు. రిసోర్స్ గ్రూప్ 1 తో పాటు VNet-01 కూడా క్రియేట్ చేయాలి. సో VNet-10 క్రియేట్ చేసి ప్లాన్ చేస్తే, టెరాఫామ్ ప్లాన్ చేస్తే హౌ మెనీ టు యాడ్ వస్తుంది? ఎస్. సో ఇక్కడ ఈ కోడ్ రాసేసి టెరాఫామ్ ప్లాన్ చేస్తే 1 టు యాడ్ వస్తుంది. మళ్ళీ అప్లై చేస్తే 1 అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. రిసోర్స్ గ్రూప్ 1 అనేది క్రియేట్ అయిపోయింది. సో అడ్మిన్ 2 వాడు ఏం చేస్తాడంటే, సేమ్ కోడ్ తీసుకుని వెళ్ళేసి VNet-1 కోడ్ యాడ్ చేసేసి ఈజ్ రన్నింగ్ టెరాఫామ్ ప్లాన్. సో హౌ మెనీ టు యాడ్ అనేది వస్తుంది దీంట్లో. ఎనీ రన్ 1 టు యాడ్ వస్తుందా, 2 టు యాడ్ వస్తుందా, 3 టు యాడ్ వస్తుందా, ఎంత వస్తుంది ప్లాన్ చేస్తే? చెప్పండి. సో అడ్మిన్ 2 ఇఫ్ యూ రన్ టెరాఫామ్ ప్లాన్ హౌ మెనీ టు యాడ్ అనేది వస్తుంది. నరేష్, నా వాయిస్ వినిపిస్తుందా అందరికి లేదా? కిరణ్, యా నేను అడ్మిన్ 2 అనే అబ్బాయి సేమ్ కోడ్ యూజ్ చేసుకొని రన్ చేస్తే ఎన్ని యాడ్ వస్తుంది? 1 టు యాడ్ వస్తుందా, 2 టు యాడ్ వస్తుందా, 3 టు యాడ్ వస్తుందా? వెన్ యూ రన్ టెరాఫామ్ ప్లాన్. 1 to add. So 1 to add. Why 1 to add? Idempotent. So idempotent. So ఇంకా anyone? సో when you run టెరాఫామ్ వచ్చేసరికి 1 టు యాడ్ కాకుండా 2 టు యాడ్ వస్తుంది. సో ఎందుకంటే ఈ అడ్మిన్ 1 అనేవాడు ఈ క్రియేట్ చేసినప్పుడు స్టేట్ ఫైల్ అనేది ఎక్కడ ఉంటుంది? లోకల్ గా ఉంటుంది. సో అడ్మిన్ 2 అనేవాడు RG1 VNet-1 అని చేసినప్పుడు ఇక్కడ స్టేట్ ఫైల్ ఉండదు కాబట్టి ఈ టెరాఫామ్ కి తెలియదు. ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్ 1 అనేది క్రియేట్ అని తెలియదు కాబట్టి 2 టు యాడ్ వస్తుంది. బట్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు ఇది హిట్ అయినప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏంటి? RG1 ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందని ఎర్రర్ వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, మన టీం మల్టిపుల్ పీపుల్ ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వర్క్ చేస్తున్నప్పుడు స్టేట్ ఫైల్ అనేది వాళ్ళ లోకల్ ల్యాప్టాప్ లో ఉండొద్దు.
ఇలా లోకల్ ల్యాప్టాప్ లో ఉంటే ఏమవుతుంది, వేరే వాళ్ళకి ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కాబట్టి ఎప్పుడైనా సరే స్టేట్ ఫైల్ అనేది లోకల్ ల్యాప్టాప్ లో పెట్టుకోరు. సో ఎక్కడ స్టోర్ చేస్తారు స్టేట్ ఫైల్ ఎప్పుడైనా సరే ఒక షేర్డ్ లొకేషన్ లో లైక్ స్టోరేజ్ అకౌంట్ లో స్టేట్ ఫైల్ అనేది స్టోర్ చేస్తారు. ఫైల్ అనేది ఒక స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ చేస్తారు. సో ఈ స్టేట్ ఫైల్ డేటాని ఇక్కడ మ్యాప్ చేసి పెడతాం. సో మనం వీల్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది admin1 అనేది రన్ చేసినప్పుడు ఇది ఇక్కడ వెళ్ళి స్టేట్ ఫైల్ రీడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు admin2 కూడా రన్ చేస్తే స్టేట్ ఫైల్ రీడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. అప్పుడు ఎవ్రీవన్ అంటే ఎవరెవరైతే నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వర్క్ చేస్తున్నారో అందరికీ స్టేట్ ఫైల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రజెంట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అందరికీ తెలుస్తుంది. సో ఎప్పుడైతే కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చేసినప్పుడు ఎవ్రీవన్ షుడ్ నో ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? సో అందు గురించి స్టేట్ ఫైల్ ఎప్పుడైనా సరే ఇలా ఒక స్టోరేజ్ లొకేషన్ లో ఉంటుంది. అలా స్టోరేజ్ లొకేషన్ లో ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాక్ అండ్ బ్లాక్ అనేది వాడతాం. ఓకే, బ్యాక్ అండ్ బ్లాక్ వాడి స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. 1 minute. సో ఫైనల్, సో మనం ఇదే సినారియో నేను చేసి చూపెడతాను నేను. ఓకే, దెన్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్, ఓకే, అలా కాకుండా ఈజీగా అనుకుంటే నేను ఏం చేస్తాను ఇక్కడ, admin1 ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, admin2 అంటే 2 సిస్టమ్స్ లాగా. ఓకే, సో దీంట్లోనే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను నేను. 1 minute. సో ఫైన్, డన్, రైట్? సో సేమ్ ఇదే కోడ్ తీసుకొని వెళ్ళేసి అడ్మిన్ admin2 లో కూడా పెడతాం. సో మెయిన్ డేటా ఏది, సో లెట్ మీ రన్ ద కోడ్, కాపీ పాత్, పవర్ షెల్ లో వచ్చేసి admin1 అనే సిస్టమ్ అంటే వేరే వాళ్ళు రన్ చేస్తున్నారు అనుకోండి ఇది. సో నేను 2 సిస్టమ్స్ ఉండవు కదా, నేను దీంట్లోనే చూపెడతా 2 సిస్టమ్స్. admin1 లో ఉన్నా నేను, టెరాఫార్మ్ ఇనిట్, డన్. సో అడ్మిన్ యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, అడ్మిన్ అనేవాడు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశారు, రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో పోర్టల్లో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. Done, right? Now, so admin2.
సో అడ్మిన్ 2 వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ, నా రిసోర్స్ గ్రూప్ 1 తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్స్ గ్రూప్ 2 కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో లెట్ మీ రన్ ద కోడ్ ఫ్రమ్ హియర్. సో సెకండ్ సిస్టమ్ ఇది. ఓకే, ఫస్ట్ సిస్టమ్ కాదు, సెకండ్ సిస్టమ్ అనుకుందాం. సో ఎక్కడ ఉన్నాను నేను? అజూర్ డాష్ టెర్రాలో ఉన్నాను. డిఐఆర్ సిడి అడ్మిన్ 2లోకి వెళ్తాను నేను. ఒక మెయిన్ డాట్ టిఎఫ్ మాత్రమే ఉంది. టెరాఫార్మ్ ఇనిట్. సో యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, now I am running the script from here now. Okay. Now Terraform ప్లాన్ చేస్తే నాకు యాక్చువల్గా ఏం కావాలి? స్టేట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి నాకు 2 టు యాడ్ వస్తుంది. స్టేట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? అడ్మిన్ 1 లో ఉంది. సో ఇప్పుడు అడ్మిన్ 2 వాడికి తెలియదు జనరల్ గా, ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నార్మల్ గా 2 టు యాడ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే నేను అప్లై చేస్తానో అప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే వెళ్ళి కనెక్ట్ అవుతుంది, పోర్టల్ కనెక్ట్ అయ్యి ఆర్జీ1 క్రియేట్ చేసే టైంలో యూ విల్ గెట్ అన్ ఎర్రర్ స్టేటింగ్ దట్ ఆర్జీ1 ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనేది ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? రిసోర్స్ విత్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి ఇది క్రియేట్ అవ్వదు అని వస్తుంది. సో ఎందుకు ఇలా ఎర్రర్ వచ్చిందంటే ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ నాకు అవైలబుల్ లేదు కాబట్టి నాకు ఎర్రర్ వస్తుంది. అదే సపోజ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే వీళ్ళకి కూడా క్లారిటీగా కరెక్ట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇక్కడ ప్లాన్ 1 వచ్చేది. ఆ రిసోర్స్ గ్రూప్ 1 అనేది ఇగ్నోర్ చేసేసి రిసోర్స్ గ్రూప్ 2 మాత్రమే క్రియేట్ అయ్యేది. సో ఇలా డిసడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ అనేది లోకల్ గా ఎవరు కాపీ చేసుకోరు. ఎవరైనా సరే టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ అనేది ఒక స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ చేసుకొని దాని బ్యాక్ ఎండ్ బ్లాక్ ద్వారా రీడ్ అనేది చేస్తారు. ఓకే, నౌ లెట్ మీ ఓకే, సో నౌ లెట్ మీ show you how to copy the code to the storage account. Okay, now this is my main block. Now let me configure resource block. So then let me run it. Now resource group create చేసా. Resource group create చేయాలని నా స్టేట్ ఫైల్ నా లోకల్ ల్యాప్టాప్ లో ఉంది. Now let me create a storage account. Storage.tf.
ఇది స్టోరేజ్ అకౌంట్ కంటైనర్ క్రియేట్ చేయడం. స్టోరేజ్ అకౌంట్ నేను ఏమి ఇస్తాను ఇక్కడ సమ్ ర్యాండమ్ నెంబర్. సో రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి ఇక్కడ ఆర్జీ కదా. రిసోర్స్ టైప్ ఆర్జీ, లొకేషన్ కూడా రిసోర్స్ టైప్ ఆర్జీ. నా ఇక్కడ కంటైనర్ 1 ఏదైనా ఇవ్వచ్చు. సో కంటైనర్ నేమ్ ఏంటి టిఎఫ్ స్టేట్. టిఎఫ్ స్టేట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. సో నేను ఐఎమ్ యూజింగ్ కంటైనర్ నేమ్ యాజ్ ఎ టిఎఫ్ స్టేట్. సో స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఎగ్జాంపుల్ ఫైన్. ఇక్కడ నేను చేంజ్ చేస్తే అక్కడ కూడా చేంజ్ అవ్వాలి. కంటైనర్ టైప్ ప్రైవేట్ కాకుండా ఐఎమ్ గోయింగ్ టు యూజ్ బ్లాబ్. సరే బ్లాబ్ అనేది మీకు ఎలా తెలుసు అంటే సింపుల్ గా సో ఇక్కడ పైకి వెళ్ళామనుకుంటే ఆర్గ్యుమెంట్స్ ఏంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి ఇన్పుట్ వాల్యూస్. వాట్ ఆర్ ద ఇన్పుట్ వాల్యూస్ రిక్వైర్డ్? నేమ్, స్టోరేజ్ అకౌంట్ నేమ్, కంటైనర్ యాక్సెస్ టైప్ ఇస్ ఈ రెండు రిక్వైర్డ్. కంటైనర్ యాక్సెస్ టైప్ లో ఏంటి బై డిఫాల్ట్ గా ప్రైవేట్ ఉంటుంది. లేదు నా ప్రైవేట్ అక్కర్లేదు అనుకున్నప్పుడు మనం బ్లాబ్ కానీ కంటైనర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్లాబ్ అనేది యూజ్ చేశాను. సో ప్రైవేట్ తీసేసి బ్లాబ్ యూజ్ చేశాను. ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ అ స్టోరేజ్ అకౌంట్. ఓకే, నౌ లెట్ మీ రన్ ఇట్. టెరాఫామ్ ప్లాన్ చేస్తే అగైన్ నా టిఎఫ్ స్టేట్ ఫైల్ లోకల్ ఉంటుంది కాబట్టి అది సెర్చ్ చేసుకొని నాకు 1 to add మాత్రమే వస్తుంది. ఓకే, 2 to add ఎందుకంటే 2 బ్లాక్స్ ఉన్నాయి కదా కంటైనర్ అండ్ స్టోరేజ్ అకౌంట్. నౌ టెరాఫామ్ అప్లై. సో నా 2 to add. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది లోకల్ టెరాఫామ్ స్టేట్ ఫైల్ లో ఉంది. అంటే లోకల్ ల్యాప్టాప్ లో నా టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఉంది. సో దీంట్లో రిసోర్స్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది. రైట్, నౌ నా రిక్వైర్మెంట్ ఏంటి ఇప్పుడు? సో ఫస్ట్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిందా చూద్దాం మనం. స్టోరేజ్ అకౌంట్ కూడా క్రియేట్ అయింది, కంటైనర్ క్రియేట్ అయింది. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ స్టేట్ ఫైల్ ని నేను స్టోరేజ్ అకౌంట్ కి మైగ్రేట్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. ఓకే, సో అలా మైగ్రేట్ చేయాలన్నా సరే స్టోరేజ్ అకౌంట్ లో నా స్టేట్ ఫైల్ అనేది అక్కడ స్టోర్ చేయాలనుకున్నా సరే మనం ఏం యూజ్ చేస్తామంటే బ్యాక్ అండ్ బ్లాక్ యూజ్ చేస్తాం. సో బ్యాక్ అండ్ బ్లాక్. సో బ్యాక్ అండ్ బ్లాక్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టేట్ ఫైల్ ఫస్ట్ లోకల్ లో ఉన్న స్టేట్ ఫైల్ మైగ్రేట్ అయిపోతుంది స్టోరేజ్ అకౌంట్ లో. అక్కడ నుంచి నేను రీడ్ చేసుకోగలుగుతాను. నౌ ఐ యూస్ backend.tf. సో backend.tf అనే కోడ్ యూజ్ చేస్తాను నేను. backend storage account. So I'll use this. Okay. Terraform backend Azure RM. So resource group name ఏంటి? RG01. So storage account name
So access key, యాక్సెస్ కీ. సో స్టోరేజ్ అకౌంట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసేసాం. నౌ లెట్ మీ Terraform initialize చేస్తాను. When I initialize, so it is initializing the backend. సో అక్వైరింగ్ స్టేట్ లోకి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఏమంటుంది, లోకల్ డూ యూ వాంట్ టు కాపీ ఎగ్జిస్టింగ్ స్టేట్ టు ద బ్యాక్ ఎండ్, అంటే ఈ స్టేట్ ఫైల్ లోకల్ ఉన్న స్టేట్ ఫైల్ ని కొత్త బ్యాక్ ఎండ్ కి కాపీ చేయాలని అడుగుతుంది. సో మైగ్రేట్ అవుతుంది. సో ఫస్ట్ ఇఫ్ ఐ సే yes, ఏమవుతుంది, నా స్టేట్ ఫైల్ లోకల్ ఉన్న స్టేట్ ఫైల్ ని నా స్టోరేజ్ అకౌంట్ లో షిఫ్ట్ అయిపోతుంది. డన్. సో నా ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ చెక్ మై టెరఫామ్ స్టేట్ ఫైల్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు, స్టోరేజ్ అకౌంట్ లో సేవ్ అయింది టెరఫామ్ స్టేట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మీరు కంటైనర్స్ వెళ్ళి చూస్తే టీఎఫ్ స్టేట్ ఫైల్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ స్టోర్ అయింది. సో ఇలా మనం స్టేట్ ఫైల్ అనేది మన లోకల్ ల్యాప్టాప్ లో స్టోర్ చేయకుండా ఇలా మనం స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ చేస్తాం. నా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ అడ్మిన్ 2 ఉన్నారు అనుకోండి, అడ్మిన్ 2 వాళ్ళు ఏం చేస్తారు, ఈ బ్యాక్ అండ్ బ్లాక్ లో ఇది వాడి దగ్గర ఉంటుంది. సో ఎప్పుడైతే రన్ చేస్తాడో వాడికి కూడా ఏంటి, అడ్మిన్ 2 అనే అబ్బాయికి కూడా ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది కాబట్టి మనకి అక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ విల్ డూ వన్ థింగ్, డన్ కదా. నౌ ఓకే, ఒక పని చేద్దాం. నౌ ఐ వాంట్ టు రిమూవ్ స్టోరేజ్ అకౌంట్ కంట్రోల్ ఫ్రమ్ మై టెరాఫామ్. అర్థమైందా నా నా రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు స్టోరేజ్ అకౌంట్ ని టెరాఫామ్ కంట్రోల్ నుంచి నేను తీసేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే అనుకోకుండా టెరాఫామ్ డిస్ట్రాయ్ కొట్టారనుకోండి, ఏమవుతుంది, స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ నా స్టేట్ ఫైల్ లో ఉంది. స్టేట్ ఫైల్ ఉంది కాబట్టి నా స్టేట్ ఫైల్ ఉంది కాబట్టి స్టోరేజ్ అకౌంట్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిలీట్ అయితే ఏమవుతుంది, దాంట్లో స్టేట్ ఫైల్ ఉంటుంది కాబట్టి స్టేట్ ఫైల్ కూడా డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందు గురించి నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ స్టేట్ ఫైల్ లో నుండి ఈ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను తీసేయాలి. సో అలా అంటే కంట్రోల్ టెరాఫామ్ కంట్రోల్ లో స్టోరేజ్ అకౌంట్ అనేది ఉండొద్దు. ఈవెన్ దో నేను టెరాఫామ్ డిస్ట్రాయ్ చెప్పినా ఏ చెప్పినా సరే స్టోరేజ్ కంట్రోల్ లో ఉండదు కాబట్టి స్టోరేజ్ ని ఇగ్నోర్ చేసేస్తుంది. అది కావాలి మనకు. ఓకే, సో ఫస్ట్ నేనేం చేస్తాను, దాని గురించి టెరాఫామ్ స్టేట్ లిస్ట్ చూసి, ఓకే టెరాఫామ్ ఆర్ఎం స్టేట్ ఫైల్ నుంచి రిమూవ్ చేస్తున్నాను ఆర్ఎం స్టేట్ అనేది. ఈ స్టోరేజ్ అకౌంట్ ఓన్లీ ఇదేంటి స్టేట్ ఫైల్ నుంచి మాత్రమే డిలీట్ అవుతుంది, అజూర్ పోర్టల్ నుంచి డిలీట్ అవ్వదు. నిన్న మనం చూసాం ఐఫన్ టార్గెట్ ఇచ్చి డిస్ట్రాయ్ చేసాం కదా, అప్పుడు ఏమైంది, స్టేట్ ఫైల్ తో పాటు అజూర్ పోర్టల్ లో నుండి కూడా డిలీట్ అయింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఓన్లీ స్టేట్ ఫైల్ లోనే ఉండదు. ఓకే, సో నౌ ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఫ్రమ్ స్టేట్ ఫైల్. నా ఇప్పుడు నేను టెరాఫామ్ స్టేట్ లిస్ట్ అన్నాను అనుకోండి, ఓన్లీ రిసోర్స్ గ్రూప్ మాత్రమే ఉంటుంది, స్టోరేజ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్ ఫైల్లో లేదు. సో అలా ఇన్ఫర్మేషన్ లేకపోతే నా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరైనా సరే అనుకోకుండా డిస్ట్రాయ్ చేసినా సరే స్టోరేజ్ అకౌంట్ డిలీట్ అవ్వదు. సో నా ఇప్పుడు ఈ స్టోరేజ్ అకౌంట్ నాకు అవసరం లేదు. సో ఐ కెన్ డిలీట్ ద కోడ్. డన్. ఓకే, సో ఫైన్. ఇప్పుడు ఏమనుకుందాం అంటే ఇది వచ్చేసి admin 1 అనుకుందాం, ఇదంతా admin 1. నౌ లెట్ మీ యూస్ admin 2, అంటే వేరే వాళ్ళు ఎవరు అనుకోండి admin 2. ఈ admin 2 లో బ్యాక్ అండ్ బ్లాక్ main.tf ఫైల్ కాపీ
సో మీకు ఈజీగా చూడాలంటే నేను ఇక్కడ నుంచి separate గా లాగిన్ అవుతాను. ఇలా సెలెక్ట్ చేసుకుంటాను సో దట్ మీకు ఏం తెలుస్తుంది స్టార్స్ ఆఫ్ మీకు మెయిన్ డాట్ టీఎఫ్ ఈ బ్యాక్ ఎండ్ బ్లాక్ మాత్రమే ఉంది రైట్. నా నేను ఏం చేస్తాను ఇక్కడ లెట్ మీ ట్రై టు క్రియేట్ అనదర్ రిసోర్స్ గ్రూప్. సో నా టెర్మినల్ సే పాత్రలో ఉన్నాం అడ్మిన్ టూల్లో ఉన్నామంటే వేరే మిషన్ లో ఉన్నామని అర్థం. ఓకే సో నా టెరాఫార్మ్ ఫస్ట్ ఇనిషియలైజ్ సో ఇనిషియలైజ్ చేశాను ఈ బ్యాక్ ఎండ్ కూడా ఇనిషియలైజ్ అయిపోయింది. నా ఇప్పుడు నేను టెరాఫార్మ్ ప్లాన్ చేశాను అనుకోండి ఇప్పుడు ఏమొస్తుంది నాకు ఇది టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ రీడ్ చేస్తుంది అక్వారింగ్ స్టేట్ లో రీడ్ చేసి 1 to యాడ్ వస్తుంది. సో సెకండ్ మిషన్ వాడికి కూడా తెలుసు టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎలా ఎలా తెలుస్తుంది బ్యాక్ అండ్ బ్లాక్ యూస్ చేసుకొని ఆ స్టోరేజ్ అకౌంట్ కనెక్ట్ అయ్యి ఆ స్టేట్ ఫైల్ రీడ్ చేసి చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్ 1 అనేది క్రియేట్ అయిపోయింది రిసోర్స్ గ్రూప్ 2 మాత్రమే క్రియేట్ అవ్వాలి. సో ఇలా మనకి టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఎప్పుడైతే మన టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ అనేది ఒక సెంట్రలైజ్ లొకేషన్ లో ఉంటుందో అప్పుడు ప్రతి వాళ్ళు ఆ స్టేట్ ఫైల్ ని రీడ్ చేసుకోగలుగుతారు ప్రతి వాళ్ళకి ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉంటుంది. ఓకే దిస్ ఇస్ హౌ వీ కెన్ మేనేజ్ ఇట్. సో అందు గురించి రియల్ టైమ్ కంపెనీస్ లో ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ అడిగినప్పుడు కూడా మనం ఏం చెప్పాలంటే స్టేట్ ఫైల్ ని నేను స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ ఉంది మా స్టేట్ ఫైల్ లోకల్లో కాదు స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ అయి ఉంటుంది అని చెప్పాలి. ఓకే నౌ సో మీరు ప్రతిసారి నేను ఇప్పుడు రన్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టున్నారు ఏంటి అక్వైరింగ్ స్టేట్ లాక్ రిలీజింగ్ స్టేట్ లాక్ అని. సో దాని అర్థం ఏంటంటే నా స్టేట్ ఫైల్ ఉంది కదా స్టోరేజ్ అకౌంట్ లో స్టేట్ ఫైల్ ఏమవుతుందంటే ఇప్పుడైతే నేను రన్ చేస్తాను అంటే అడ్మిన్ 1 రన్ చేసినప్పుడు ఇది లాక్ అయిపోతుంది ఇది లాక్ అయిపోతుంది సో దట్ ఇది వేరే వాళ్ళు అంటే అడ్మిన్ 1 వాళ్ళ జాబ్ రన్ అవుతున్నప్పుడు వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వదు ఇది మొత్తం లాక్ అయిపోతుంది అడ్మిన్ 1 అనే వాళ్ళు రన్ చేసి లాక్ ని రిలీజ్ అయినప్పుడు అప్పుడు వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ గా ఏంటంటే ప్యారల్ గా మల్టిపుల్ యూజర్స్ ఒకటే స్టేట్ ఫైల్ మీద వర్క్ చేయకుండా లాక్ చేసేస్తుంది. ఓకే సో వాళ్ళ జాబ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక వేరే వాళ్ళు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ టెరాఫార్మ్ డిస్ట్రాయ్ అన్నా. ఓకే టెరాఫార్మ్ డిస్ట్రాయ్ ఎంటర్. ఇప్పుడు ఏమైంది ఇక్కడ అక్వైరింగ్ స్టేట్ లాక్ అన్న అంటే స్టేట్ లాక్ అయిపోయింది. ఓకే నా ఈ అడ్మిన్ 2 లోకి వెళ్ళి అడ్మిన్ 2 లోకి వెళ్ళి అంటే వేరే వాళ్ళు అడ్మిన్ 2 సో అడ్మిన్ 1 ఈజ్ రన్నింగ్ అని ఇక్కడ ఆగింది అంటే జాబ్ రన్ అవుతా ఉంది ఇంకా నా అడ్మిన్ 2 వాళ్ళు కూడా ఒక జాబ్ రన్ చేస్తున్నారు టెరాఫార్మ్ ప్లాన్ అనే జాబ్ రన్ చేస్తున్నారు. సో అప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది సింపుల్ గా టెరాఫార్మ్ అక్కర్ స్టేట్ లాక్ ప్రొటెక్ట్ ద స్టేట్. సో ఇది మల్టిపుల్ యూజర్స్ అట్ టైమ్ ప్లీజ్ రిజాల్వ్ ద ఇష్యూ బై లాక్ కాల్స్ అని చేయండి ఆర్ ఎల్స్. సో వీళ్ళు లాక్ చేశారు అంటే ఎర్రర్ స్టేట్ జాబ్ ఇస్ ఆల్రెడీ ఎవరు లాక్ చేశారు కృష్ణ ల్యాప్టాప్ నుంచి కృష్ణ అనే వాళ్ళు ఆ స్టేట్ ఫైల్ ని లాక్ చేశారు అందుకే నా జాబ్ రన్ చేయలేదు మల్టిపుల్ యూజర్స్ అట్ ఎ టైం రన్ చేయలేము అనేది క్లారిటీగా ఇలా వస్తుంది. ఓకే ఈ స్టేట్ ఫైల్ ని మనం అన్లాక్ కూడా చేసుకోవచ్చు ఎలా సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని అన్లాక్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్
ఇలా బ్రేక్ లీజ్ అని క్లిక్ చేసి కూడా అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ ఇంకో క్వశ్చన్ అడుగుతారు. నా స్టేట్ ఫైల్ లాక్ అయిపోయింది. ఓకే. నా స్టేట్ ఫైల్ లాక్ అయిపోతే మీరు ఎలా అన్లాక్ చేస్తారు? ఆ ప్రెజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాక్ లో పెట్టేసి ఎక్కడ వెళ్ళిపోయారు. బట్ మీకు అర్జెంట్ వర్క్ ఉంది. మీరు అన్లాక్ చేయాలి. ఎలా చేస్తారు అంటే సో ఐఫన్ సో ఐఫన్ లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అని యూజ్ చేస్తాను నేను. టెరఫార్మ్ అప్లై తర్వాత ఆర్ఎల్స్ మనం ఏంటంటే స్టోరేజ్ అకౌంట్ లో వెళ్ళేసి బ్రేక్ లీజ్ అని కొడితే కూడా అన్లాక్ అయిపోతుంది అని చెప్పాలి. సో ఇలా స్టేట్ ఫైల్ ని మనం అన్లాక్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ టెరఫార్మ్ బ్యాక్ అండ్ బ్లాక్. ఓకే. Backends are responsible for storing state. So storing state ఎక్కడ so backends are responsible for storing state. It might be in storage account or any shared location. జనరల్ గా అందరూ స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మనం మల్టిపుల్ పీపుల్ యాక్సెస్ చేయాలంటే మనం బ్యాక్ అండ్ బ్లాక్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో దిస్ ఇస్ వాట్ బ్యాక్ అండ్ బ్లాక్ కి సంబంధించింది. ఓకే. సో ఫైన్. సో లెట్ మీ డిలీట్ ఆల్ దిస్. ఓకే. అండ్ నౌ మనం ఆల్రెడీ ఇది చూసాము. ఒక టీఎఫ్ బార్స్ ని పాస్ చేయాలంటే వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ వీ హావ్ యూస్డ్? సో నా దగ్గర మల్టిపుల్ టీఎఫ్ బార్స్ ఉన్నాయి. ఓకే. సో నా దగ్గర మల్టిపుల్ టీఎఫ్ బార్స్ ఉన్నాయి అనుకోండి. సో లైక్ యూఐటీ డాట్ టీఎఫ్ బార్స్ అదర్వైజ్ మినిట్. ఓకే. సో నౌ ఐ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు నా దగ్గర ఒక రిక్వైర్మెంట్ ఏంటి అంటే డేవ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో దీంట్లో రిసోర్స్ గ్రూప్ కోడ్ క్రియేట్ చేయాలి, వీనెట్ కోడ్ క్రియేట్ చేయాలి. దీంట్లో కూడా రిసోర్స్ గ్రూప్ కోడ్, వీనెట్ కోడ్ ఉండాలి. ఓకే. ఇది నా రిక్వైర్మెంట్. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, మనం ఒక డేవ్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ క్రియేట్ చేసేసి దీంట్లో రిసోర్స్ గ్రూప్ 01 కోడ్, వీనెట్ 01 కోడ్, దాని తర్వాత వేరియబుల్ డాట్ టిఎఫ్, దాని తర్వాత టెరాఫార్మ్ డాట్ టిఎఫ్ వార్డ్స్ ఇచ్చేస్తాను. రైట్. డేవ్ ఎన్విరాన్మెంట్. అలానే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కావాలంటే మళ్ళీ సేమ్ కోడ్ మళ్ళీ రాస్తాం మనం. prod డాట్ ఎన్విరాన్మెంట్ సేమ్ కోడ్ మళ్ళీ రిపీట్ అవుతుంది.
ఇక్కడ ఈ కోడ్ సేమ్, బట్ వాల్యూస్ మాత్రం డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ కోడ్ అనేది రిపీట్ అవుతుంది. ఇలా కాకుండా నాకు ఇంకో ఆప్షన్ ఏముంది అంటే కోడ్ మాత్రం ఒకటే రాస్తాను నేను. కోడ్ మాత్రం ఒకటే ఉంటుంది, బట్ వాల్యూస్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. వాల్యూస్ అంటే ఏంటి? ఇక్కడ డేవ్ డాట్ టిఎఫ్ వార్స్ అండ్ prod డాట్ టిఎఫ్ వార్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే నా డెవలప్మెంట్ కి సంబంధించిన వాల్యూస్ పాస్ చేయాలి, అప్పుడు ఏం చేస్తాను నేను? కోడ్ ఒకటే ఉంది, ఇక్కడ మల్టిపుల్ కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్వాంటేజ్ అంటే కోడ్ మల్టిపుల్ కోడ్ రాయకుండా ఒకటే కోడ్ రాశాను. నా ఇప్పుడు నేను డేవ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తా? డేవ్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన వార్ ఫైల్ పాస్ చేస్తా. ఆ వాల్యూస్ తోని నాకు ఈ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. సో ప్రొడక్షన్ క్రియేట్ చేయాలనుకోండి, ప్రొడక్షన్ కి సంబంధించిన వాల్యూస్ పాస్ చేశాను అనుకోండి, ఈ వాల్యూస్ తోని నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మా సేమ్ కోడ్ డూప్లికేట్ అవ్వకుండా, మల్టిపుల్ గా నేను రాయకుండా ఏం చేస్తున్నానంటే ఒకటే కోడ్ రాస్తున్నాను, బట్ వాల్యూస్ ని నేను పాస్ చేస్తాను. నాకు నచ్చిన వాల్యూస్ అనేది నేను పాస్ చేస్తున్నాను. సో అలా మనం వాడుకోవచ్చు. సో ఇలా వాల్యూస్ ని పాస్ చేయాలంటే ఏంటి? మనం మొన్న చూసాం, ఫస్ట్ టైం టిఎఫ్ఆర్ ఇచ్చినప్పుడు నేను వాల్యూస్ ఎలా పాస్ చేయాలో చెప్పాను. నేను ఎలా పాస్ చేస్తాను వాల్యూస్? హైఫన్ 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 వార్ హైఫన్ ఫైల్ ఇచ్చేసి అప్పుడు డేవ్ డాట్ టిఎఫ్ వార్స్ పాస్ చేస్తే డేవ్ డాట్ టిఎఫ్ వార్స్ సంబంధించిన వాల్యూస్ తోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రొడక్షన్ డాట్ టిఎఫ్ వార్స్ యూజ్ చేస్తే ప్రొడక్షన్ డాట్ టిఎఫ్ వార్స్ లో ఉన్న వాల్యూస్ తోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో ఇది ఒక టిఎఫ్ వార్స్ ని పాస్ చేయాలంటే ఇది పద్ధతి. ఓకే, నౌ లెట్ us do this exercise. ఓకే, సో కోడ్ ఒకటి ఉంది, వేరియబుల్ బ్లాక్ డిఫైన్ చేశాను, బట్ వాల్యూస్ మాత్రం రెండు ఉన్నాయి. ఓకే, సో నౌ లెట్ మీ రన్ ద కోడ్. మీరు బాగా గమనించండి, ఎప్పుడైనా సరే నేను ఏదైనా కొత్త టాపిక్ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నా నేను, నా మెయిన్ డాట్ టిఎఫ్ ఒక్కటి మాత్రం ఉంచుకొని మొత్తం డిలీట్ చేసి ఫ్రెష్ గా ఇనిట్ చేస్తున్నాను. మీరు కూడా అలానే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇనిషియలైజ్ కూడా ఫ్రెష్ గా ఇనిట్ చేశాను. ఇప్పుడు ఫోల్డర్ డౌన్లోడ్ అయిపోయింది. నా ఇన్ కేస్ టెరాఫామ్ వ్యాలిడేట్, నా ఇప్పుడు నేను టెరాఫామ్ ప్లాన్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో ఏ వాల్యూ పిక్ చేస్తుంది? డేవ్ కి సంబంధించిన వాల్యూ పిక్ చేస్తుందా, ప్రొడక్షన్ కి సంబంధించిన వాల్యూ పిక్ చేస్తుందా చూద్దాం. సో ఏ వాల్యూ పిక్ చేయలేదు, సో టెరాఫామ్ కి తెలియట్లేదు. సో డేవ్ కి సంబంధించిన వాల్యూ పిక్ చేసి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలా, ఆ ప్రొడక్షన్ కి సంబంధించిన వాల్యూ క్రియేట్ చేయాలా? సో టెరాఫామ్ కన్ఫ్యూజ్ అయింది కాబట్టి ఇక్కడ స్క్రీన్ పైన అడుగుతుంది, మీరే ఓన్ గా ఎంటర్ చేయండి వాల్యూ అనేది. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ పాస్ ద వాల్యూస్. సో ఇలా టెరాఫామ్
అప్లై ఐఫన్ వార్ ఐఫన్ ఫైల్ ఇచ్చేసి ఇప్పుడు ఏ కావాలన్నా డే కావాలనుకోండి డిఈబి డే రాసి ట్యాప్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్ గా ఇలా వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే స్క్రిప్ట్ రన్ అవుతుందో డేవ్ లో ఉన్న వాల్యూస్ తో తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. Yes. Done. Resource group is created. Dave environment చూస్తే మనకి డేవ్ ఆర్జితో అంటే ఈ వాల్యూ తోని నా రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. నా సో ఇప్పుడు నాకేం కావాలి ప్రొడక్షన్ కి సంబంధించిన వాల్యూస్ తోని నేను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? సో ఎప్పుడైతే నేను అప్లై చేస్తున్నానో ప్రొడక్షన్ డాట్ ఆర్జీతోనే ఒక రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇది నా ఎక్స్పెక్టేషన్ కదా. వాటి ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది ఓకే నా ఎంటర్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది మీరు జాగ్రత్తగా గమనించండి. మస్ట్ బి రీప్లేస్డ్ డేవ్ నుంచి ప్రొడక్షన్ కి రీప్లేస్ అవ్వాలి అంటే ఏమవుతుంది డేవ్ తోని క్రియేట్ అయిన రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసేసి ప్రొడక్షన్ కి సంబంధించిన రిసోర్స్ గ్రూప్ తోని క్రియేట్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది అంటే ఇలా రీప్లేస్మెంట్ అవుతుంది. సో టెరాఫామ్ ఏమనుకుంటుంది అంటే ఎస్ ఇంతకు ముందు క్రియేట్ చేసింది ఇలా కాకుండా సో ఈ ఓహో అది డిలీట్ చేసేసి దీంతో క్రియేట్ చేయాలని అనుకుంటుంది. సో దిస్ ఇస్ ద ఇష్యూ. సో ఈ రెండు టిఎఫ్ఆర్ ఫైల్స్ ఉంటే మనం ఏంటంటే ఇలా వాల్యూస్ పాస్ చేసినప్పుడు ఇలా అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే నాకు టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఒకటే ఉంది నాకు. ఆ టెరాఫామ్ స్టేట్ ఫైల్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బ్లాక్ లో ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంది కాబట్టి అది పాతది డిలీట్ చేసి కొత్తది అని చేస్తుంది. బట్ నాకు అలా కాకుండా యా సో సో స్టేట్ ఫైల్ ఒకటే ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే ఎస్ ఓకే నా ఇప్పుడు డేవ్ డాట్ ఆర్జీ కాకుండా ప్రొడక్షన్ డాట్ ఆర్జీ కావాలని చెప్పేసి ఇది డిలీట్ చేసేసి ఆ ప్రొడక్షన్ డాట్ ఆర్జీతోని అవుతుంది. సో ఇది ఇష్యూ. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి డేవ్ డాట్ ఆర్జీతోని రిసోర్స్ గ్రూప్ ఉండాలి. ప్రొడక్షన్ డాట్ ఆర్జీతో కూడా రిసోర్స్ గ్రూప్ ఉండాలి. సో అలా ఉండాలి అనుకుంటే ఇలా చేస్తే కుదరదు. ఓకే ఇలా చేస్తే కుదరదు. సో అప్పుడు మనం వర్క్ స్పేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. వర్క్ స్పేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో వర్క్ స్పేస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే స్టేట్ ఫైల్ రెండుగా క్రియేట్ అవుతాయి. డేవ్ కి సంబంధించిన స్టేట్ ఫైల్ సపరేట్ ఉంటుంది. ప్రొడక్షన్ కి సంబంధించిన స్టేట్ ఫైల్ సపరేట్ ఉంటుంది. అప్పుడు కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా రెండు వాల్యూస్ తో రిసోర్స్ గ్రూప్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఓకే సో పైన మనం అది చూద్దాము. సో మెయిన్ వాల్యూ నేను డిలీట్ చేసేస్తాను. నేను డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా యాక్చువల్ చూసారా మళ్ళీ నేను మొత్తం డిలీట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఓకే సో దీని మీదనే అలా ప్రాక్టీస్ చేయకండి. డిలీట్ చేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి.
డిలీట్ అయిపోయిందా ఇది? డన్. నౌ సో వి యూజ్ వర్క్ స్పేస్. సో వర్క్ స్పేస్ క్రియేట్ చేసి ఏమవుతుంది అంటే, వర్క్ స్పేస్, వై వర్క్ స్పేస్ is used, వర్క్ స్పేస్ is used for the different environments, so that Terra state file will be created on the different environments. So now I say Terraform workspace. So when I use workspace, these are the commands I can use it. So for example, Terraform workspace అని లిస్ట్ అంటే ఏంటి, నాకు డిఫాల్ట్ మాత్రమే ఉంది. నా వాళ్ళు క్రియేట్ వర్క్ స్పేస్. సో రెండు వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాను నేను. టెరాఫార్మ్ వర్క్ స్పేస్ న్యూ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని క్రియేట్ న్యూ వర్క్ స్పేస్, ఇక్కడ డేవ్ అని అంటాను. ఓకే, నా టెరాఫార్మ్ వర్క్ స్పేస్ న్యూ ప్రాడ్ అంటాను. సో నేను 2 వర్క్ స్పేసెస్ క్రియేట్ చేశాను. నా అగైన్ టెరాఫార్మ్ వర్క్ స్పేస్ లిస్ట్ అన్నాను అనుకోండి. సో ఇప్పుడు నాకు 2 వర్క్స్, టోటల్ గా 3 ఉన్నాయి. 2 వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నా నేను, ప్రొడక్షన్ వర్క్ స్పేస్ లో ఉన్నాను. నేను గుర్తుపెట్టుకుని ప్రొడక్షన్ వర్క్ స్పేస్ లో ఉన్నాను. నౌ లెట్ మీ ఇనిషియలైజ్ టెరాఫార్మ్ యూనిట్. నా టెరాఫార్మ్ అప్లై -n ఆటో, సరే ఇది చూద్దాం. -n var -file prod.tfr ఫైల్స్. సో నేను prod.tfr ఫైల్స్ లో ఉన్న వాల్యూస్ తోని నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాను. హవెవర్ ఐఎమ్ ఆన్ వర్క్ స్పేస్ ప్రాడ్ లో ఉన్నాను నేను. నో ఎంటర్. సో యాక్చువల్ గా ఏమైందో చూద్దాం. సో వెన్ ఎవర్ యూ యూజ్ వర్క్ స్పేస్ ఏమవుతుంది అంటే, ఇలా టెరాఫార్మ్స్ డాట్ టిఎఫ్ స్టేట్ డాట్ డి అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్ లో మీరు చూస్తే డే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది, ప్రొడక్షన్ ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ప్రొడక్షన్ లో నా ప్రొడక్షన్ కి సంబంధించిన స్టేట్ ఫైల్ అనేది ఉంటుంది. డేవ్ లో డేవ్ కి సంబంధించిన స్టేట్ ఫైల్ అనేది వచ్చేస్తుంది. సో దట్ అది కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా రెండు వాల్యూస్ తో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో ఇంతకుముందు అలా లేదు, ఒకటే స్టేట్ ఫైల్ లో రెండు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రీప్లేస్మెంట్ అయ్యింది. బట్ ఇలా వర్క్ స్పేస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, 2 ఫోల్డర్స్ క్రియేట్ అయిపోతుంది. ఆ 2 ఫోల్డర్స్ లో దానికి సంబంధించి స్టేట్ ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, నా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. production.rg. నా ఇప్పుడు డేవ్ అనుకోండి. ఫస్ట్ టెరాఫార్మ్ లిస్ట్ టెస్ట్ కాదు, ఓకే, టెరాఫార్మ్ వర్క్ స్పేస్ సెలెక్ట్. ఇప్పుడు ఎక్కడ నేను డేవ్ కదా, డేవ్ కి మూవ్ అవ్వాలి. సిస్ట్ బ్యాక్ టు డేవ్. నా టెరాఫార్మ్ వర్క్ స్పేస్ లిస్ట్. సో ఎక్కడ ఉన్నాను ఇప్పుడు, డేవ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నా, అంటే డేవ్ ఫోల్డర్ లో ఉన్నాను. నా ఇప్పుడు నేను రన్ చేయొచ్చు. ప్రొడక్షన్ సంబంధించిన కాకుండా డేవ్ కి సంబంధించిన వాల్యూస్ తోని నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు రీప్లేస్మెంట్ ఉండదు. సో డేవ్ వాల్యూస్ తోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. అలానే ప్రొడక్షన్ తోనే ఆల్రెడీ క్రియేట్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంతకుముందు రీప్లేస్మెంట్ అడిగింది, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. క్రియేట్ అవుతుంది, రీప్లేస్మెంట్ అడగట్లేదు. డన్. డేవ్ ప్రొడక్షన్. సో ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, నాకు 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన వాల్యూస్ తోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలా నేను కాన్ఫిగర్ చేసుకోవచ్చు అంటే, వర్క్ స్పేసెస్ యూస్ చేసుకొని చేసుకోండి అని చెప్పొచ్చు. వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే, స్టేట్ ఫైల్ 2 డిఫరెంట్ ఫోల్డర్స్ లో క్రియేట్ అవుతాయి. ఆ ఫోల్డర్స్ లో ఆ స్టేట్ ఫైల్ ఉంటుంది. సో మీరు క్వశ్చన్ నన్ను అడగొచ్చు. ఏం క్వశ్చన్ సార్, ఇంతకు ముందు మీరు బ్యాక్ అండ్ బ్లాక్ గురించి మాట్లాడారు. బ్యాక్ అండ్ బ్లాక్ లో ఏంటి,
స్టేట్ ఫైల్ అనేది స్టోరేజ్ అకౌంట్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వర్క్ స్పేస్ క్రియేట్ చేసి స్టేట్ ఫైల్ అనేది లోకల్ ల్యాప్టాప్ లో పెట్టారు. ఓకే, ఇదే స్టేట్ ఫైల్ స్టోరేజ్ అకౌంట్ లో కూడా ఇలానే క్రియేట్ అవుతుందా? నేను బ్యాక్ అండ్ బ్లాక్ యూజ్ చేస్తే అంటే సిఎస్. సో మీరు బ్యాక్ అండ్ బ్లాక్ యూజ్ చేస్తారనుకోండి, లోకల్ గా క్రియేట్ అయ్యే ఈ ఫోల్డర్ ఏమవుతుంది, నా స్టోరేజ్ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. అంతే డిఫరెన్స్. వర్క్ సేమ్ అదే అదే పనిచేస్తుంది. ఇక్కడ లోకల్ లో ఉండే బదులు స్టోరేజ్ అకౌంట్ లో ఇదే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్ లో ఇలానే డేవ్ అనే ఫోల్డర్, డేవ్ ప్రొడక్షన్ అనే ఫోల్డర్ నా స్టోరేజ్ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, సో వర్క్ చేసే పద్ధతి మాత్రం సేమ్. స్టేట్ ఫైల్ ఇక్కడ లోకల్ బదులు అక్కడ క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎ వర్క్ స్పేస్. సో ఫైన్, టుడే we have learned about backend block and workspace. Okay, and state logging గురించి మాట్లాడాం. So fine, any questions? Or else tomorrow we'll move to another topic. Terraform లోనే we'll talk about another topic. So fine, let us connect tomorrow then.